ఎందుకంటే కొంత పూర్వజన్మలో మిగిలిపోయినవి చేయడం కోసమే ఈ జన్మ. హుహుహు. అంతేకాని ఇంకోటి కాదు. అదేంటి దానికి అనుభవించడం కోసం ఉండడానికి ఇల్లున్నట్టు దానికో దేహం కావాలి. ఓకే. ఆ దేహం మనం ఏర్పరుస్తున్నాం. అదొస్తోంది, ఆ పనులు చేసుకుంటోంది. ఇంకోటి తల్లిదండ్రులు కూడా మంచి పనులు చేసి పెడుతోంది. హుహు. సంతోషపెడుతోంది. ఆ చిన్నపిల్లల్ని ముద్దాడుతూ ఉంటారు. హ్మ్. ఆత్మని ఉన్న ఆత్మ ప్రాణంతో సమానం కాబట్టి అది అవును. చలనం లేకపోతే అది అంతే. మరి పిల్లాడు గాని, పిల్ల గాని మరి కదలికలు లేకపోతే మనం ఎలా ప్రేమిస్తాం? అవును. అవును. ప్రేమించం. అది ప్రేమించం. ఉండాలంటే ప్రాణశక్తి రావాల్సిందే. వాడు పెరిగి పెద్దయిన తర్వాత ఎటువంటి వాళ్ళైనా చిన్నప్పుడు మాత్రం అందరికీ ముద్దే. ముద్దు తర్వాత ఆ యొక్క ఇష్టత విశేషంగా తల్లిదండ్రులు కోరుకునే దాన్ని బట్టి పెంపకాన్ని కూడా ఆధారం ఉంటుంది. హ్మ్. పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది. వీళ్ళ పూర్వజన్మ సుకృతం కూడా అమ్మా నాన్న పూర్వజన్మలు ఉంటాయిగా. అవును. అవును. వాళ్ళకి కూడా మంచి కుటుంబంలో పుట్టాలన్నా, మంచి పిల్లల్ని కనాలన్నా హ్మ్. వాళ్ళకు కూడా మరి కష్టాలు పడకుండా పూర్వజన్మలో ఏదైనా పుణ్యం చేసుకుంటేనే ఈ జన్మలో కష్టం పడకుండా చేస్ సునాయాసంగా బతకడానికి వీలైన ఏర్పాటు ఆ పరాత్పరుడు చేస్తాడు.